కొన్ని కంపెనీల గురించి ప్రత్యేకంగా మేము పరిచయం చేయక్కర్లేదండి. బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దేశమంతా కూడా వీళ్ళకి చాప్టర్స్ ఉన్నాయి కదండి. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ అటు సీనియర్స్ని జూనియర్స్ని సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని కూడా తీసుకుంటున్నారండి. చిన్న ఉద్యోగాలైనా కాస్త తక్కువ ఉద్యోగాలైనా మీరు అడిగారు ఇవ్వండి, ఇలాంటి సమాచారం కూడా బాగా ఉపయోగపడుతుంది ఇవ్వండి అని అడిగారని ఇస్తున్నాను. పోస్టులు అయితే 40 పైన పోస్టులు ఉన్నాయండి. ఈ మధ్య మరి తెలిసిందే కదా సాఫ్ట్వేర్ పరిస్థితి ఎలా ఉందో. సో ఇలాంటివి తక్కువ ఉద్యోగాలైనా కొన్ని ఉద్యోగాలైనా కొంతమందికైనా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఇస్తున్నాను. సో ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదిక, తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తే చేయొచ్చండి. ఇక్కడ సీనియర్ సాఫ్ట్వేర్ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ అన్నాను చూడండి. సీనియర్లకి ఎంఎస్సి ఎంసీఏ కంప్యూటర్స్ అడుగుతున్నారండి. జూనియర్లకి బీసీఏ బీఎస్సీ కంప్యూటర్స్ అడుగుతున్నారండి. ఇదేం గొడవ, బీటెక్ వాళ్ళకి లేదా అంటే వాళ్ళకి కూడా ఉందండి. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంటున్నారు, వాళ్ళకి ఉంది. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కే ఎక్కువ జీతం కూడా ఇస్తున్నారండి. 65,000 నుంచి 75,000 దాకా ఇస్తూ మళ్ళీ అలవెన్సులు మెడికల్ అలవెన్సులు ఇట్లాంటివి ఉంటాయి కదా, అదొక 20,000 దాకా ఇస్తున్నారు. అలాగే వాళ్ళకు కూడా జూనియర్ అండ్ సీనియర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఆ ట్రైనీస్కి కూడా వాళ్ళకు కూడా ఇస్తారు, ఒక 12,000 దాకా ఇస్తున్నారండి. ఇది విషయం. ఇక ఏజ్ అంటారా, 28 నుంచి 40 దాకా ఉంది. డీటెయిల్డ్గా నోటిఫికేషన్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయండి. ఇక వెంటనే అప్లై చేయండి. ఈ నెలలోనే ఉంది, లాస్ట్ డేట్ కూడా ఇస్తున్నాను. వెంటనే అయితే అప్లై చేసేసుకోండి. ఇక ప్రిపేర్ అవ్వడం మొదలెట్టండి, మర్చిపోవద్దు. టెస్ట్ ఒకటి పెడుతున్నారండి, టెస్ట్ పెడుతున్నారు. ఒక 100 మార్కులకేమో ఆ సీనియర్ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీస్కి ఒక 100 మార్కులకి, అంటే మరి సాఫ్ట్వేర్ టెస్టింగ్ దగ్గర నుంచి కోడింగ్ దగ్గర నుంచి ఇవన్నీ వచ్చి ఉండాలి కదా. కాస్త కోస్తో అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా వస్తాయి వాళ్ళకి. ప్రొఫెషనల్స్కి మరి జీతం ఎక్కువ కదండి. బీటెక్ వాళ్ళు కానీ ఎంటెక్ వాళ్ళు కానీ వీళ్ళకి కాస్త ఇంకా ఎక్కువ డెప్త్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళకు 100 మార్కులకి వీళ్ళకు 85 మార్కులకి టెస్ట్ పెడుతున్నారు. త్వరలోనే పెట్టేస్తారు, తీసుకుంటారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, అక్కడ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. కొంతమందికి ఏదో మైక్రోసాఫ్ట్ గూగుల్లోనే కాకుండా భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేసినా బాగుంటుంది, అలాంటి చోట చెయ్యాలి అనుకునే వాళ్ళ కోసం ఇలాంటి నోటిఫికేషన్లు ఉపయోగపడతాయి. జనరల్గా అయితే వేరే వేరే పోస్టులు పడుతూ ఉంటాయి. గవర్నమెంట్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ తక్కువ పడతాయండి. సో సాఫ్ట్వేర్ రిలేటెడ్ గవర్నమెంట్లో కూడా బాగానే ఉంటాయండి, పెద్దగా ప్రెజర్ ఏమి ఉండదు. అంటే అక్కడ పిండేస్తారు చూడండి, ఆ టైపులో పిండిడ్ అయితే ఇక్కడ ఉండదు, కాస్త లేజర్గానే ఉంటుంది, బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం గవర్నమెంట్లో సాఫ్ట్వేర్ అనేది. సో ఇలాంటివి కావాలి, ఇలాంటి వాటి కోసమే వెయిట్ చేస్తున్నాను అనేవాళ్ళు వెంటనే అప్లై చేయండి. ఇవి ఎవరికైతే అవసరం అవుతాయో, మరి ఇందాక డిగ్రీలు చెప్పాను కదా, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటానండి, ఫాలో అవ్వండి.